అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం ప్రపంచవ్యాప్తంగా ఏర్పడినటువంటి ఆర్థిక మాంద్యం. ఈ ఎకనామిక్ క్రైసిస్ వలన భారతదేశం ఎటువంటి ఇంపాక్ట్ గురవుతూ ఉంది, ఏ ప్రజలు ఏ వర్గాల వాళ్ళు భారతదేశంలో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చర్చిద్దాం. వాస్తవానికి మనందరికీ తెలుసు, డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. ఈ డొనాల్డ్ ట్రంప్ మైండ్ సెట్ అంతా కూడా ప్రో బిజినెస్ మైండ్ సెట్ ఉంటుంది. అంటే ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు కానీ, లేదా ప్రభుత్వ ఉద్యోగుల మీద ఖర్చు పెట్టే పరిస్థితి కానీ, ఇవన్నిటిని తగ్గించి, అంటే ప్రభుత్వం దగ్గర నుంచి బయటికి వెళ్ళే ఖర్చును తగ్గించి ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని గురించి మాత్రమే ఈ రిపబ్లికన్ పార్టీ ఆలోచిస్తూ ఉంటుంది. లేదా ప్రో బిజినెస్ మైండ్ సెట్ ఉన్న క్యాపిటలిస్ట్ మోటివ్ ఉన్నటువంటి ఏ పార్టీ అయినా సరే ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది. అలాంటి వ్యక్తి అమెరికాలో అధికారంలోకి వచ్చారు. ఎప్పుడైతే ఈ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి అధికారంలోకి వచ్చారో, ఆయన ఏం చేశాడంటే, అమెరికా నుంచి వెళ్తున్నటువంటి సహాయం కానీ, ఇతర దేశాలకు వెళ్తున్నటువంటి సహాయం కానీ, లేకపోతే తన సొంత దేశంలో ఉన్నటువంటి ఖర్చుల్ని, ప్రభుత్వ ఉద్యోగులను కుదించడం కానీ, ఖర్చు తగ్గించడం, సంక్షేమ పథకాలు తగ్గించడం, వీటి ద్వారా డబ్బు ఆదా చేయటం, ఇవన్నీ చేయటం మొదలుపెట్టాడు. అంతేకాకుండా రెసిప్రోకల్ టారిఫ్స్ అంటే పరస్పర సుంకాలు. ఇప్పుడు భారతదేశం ఎంత తమ అమెరికా వస్తువులను దిగుమతి చేసినప్పుడు సుంకం విధిస్తుందో, మేము కూడా అంతే రీతిలో సుంకం విధిస్తామని హై టారిఫ్ రేట్స్ని విధించాడు. భారతదేశం మీద, చైనా మీద, అన్నిటి మీద చాలా భారీ ఎత్తున సుంకాలు లేదా పన్నులు, టారిఫ్స్ విధించాడు. సో ఎప్పుడైతే ఈ టారిఫ్స్ హైగా ఉన్నాయి, చైనా కూడా ఏం చేసిందంటే, చైనా కూడా పన్నులు పెంచింది. సో దీంతో డొనాల్డ్ ట్రంప్ ఎక్కడ లేని కోపం వచ్చి ఇంకా 100% పెంచుతాము చైనా వస్తువుల మీద, చైనా నుంచి మా దేశానికి దిగుమతి అయ్యే వస్తువుల మీద ఇంకా భారీ జరిమానాలు వేస్తాము, భారీ పన్నులు వేస్తాము అని ప్రకటించాడు. అయితే చైనా అందుకు కూడా ధీటుగా స్పందించింది, మాకేం నష్టం లేదు, మేము కూడా మీ వస్తువుల మీద అంతే రీతిలో పెంచుతాము అని. అయితే ఈ చైనా అమెరికా యొక్క ఈ అంతర్యుద్ధం వలన వాస్తవానికి ప్రపంచం అంతా సఫర్ అవుతుంది. ఈ ట్రంప్ వేసిన పన్నుల వలన ఈ చైనా లేదా అమెరికా అనేవి రెండు ప్రధానమైన వాణిజ్యపరమైన దేశాలు, బిగ్గెస్ట్ ఎకానమీస్ అంటారు ఇంగ్లీష్లో. ఈ బిగ్గెస్ట్ ఎకానమీస్ రెండు కొట్టుకోవడం వలన ఎలాంటి నష్టాలు సంభవిస్తాయో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చైనాలో అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేవి ఏమేమి ఉన్నాయి? ప్రధానంగా మిషనరీస్ కానీ, చిప్స్ కానీ, టాయ్స్ కానీ, లేకపోతే కాస్మెటిక్స్ కానీ, ఇవన్నీ కూడా భారీ ఎత్తున అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే అధిక పన్నులు అమెరికా చైనా మీద వేయటం మొదలుపెట్టిందో, ఈ చైనీస్ ఎంటర్ప్రెన్యూర్స్ లేదా ఫ్యాక్టరీ ఇండస్ట్రియలిస్టులు ఏం చేస్తారంటే, ఇంత పన్నులు కట్టి మన వస్తువుల్ని ఎక్స్పోర్ట్ చేస్తే మనకి లాభం వస్తుందా అని ఆలోచిస్తారు. సహజంగా రాదు కదా. అప్పుడు ఏం చేస్తారంటే, ప్రొడక్షన్ తగ్గించండి అంటారు. ఎప్పుడైతే ప్రొడక్షన్ తగ్గిస్తారో, అంటే ఉత్పత్తి తగ్గిస్తారో, ఆటోమేటిక్గా లేబర్ తగ్గిపోతారు, లేబర్కి ఉద్యోగం ఉండదు. ఎప్పుడైతే లేబర్ తగ్గిపోతారో, ఉద్యోగం ఉండదో, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. ఎప్పుడైతే డబ్బులు ఉండవో, మార్కెట్లోకి వెళ్ళి పర్చేసింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది, అంటే కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. డబ్బులు లేకపోతే ఏం కొంటాడు మరి వస్తువులు? సో ఎప్పుడైతే డబ్బులు జేబులో లేనప్పుడు వస్తువులు వినిమయం తగ్గుతుంది, అంటే కొనలేడు కదా, కొనలేనప్పుడు వినిమయం తగ్గింది. సో ఎప్పుడైతే వస్తువులు వినిమయం తగ్గుతుందో, ప్రొడక్షన్ తగ్గింది, వినిమయం తగ్గింది. సో దీంతో ఏమైంది? ఉన్న వస్తువులకి భారీగా డిమాండ్ పెరిగింది, అంటే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. వస్తువుల విలువ అమాంతం పెంచేస్తారు. పనిగా కొంతమంది వ్యాపారస్తులు మనం చూస్తూ ఉంటాం, ఉల్లిపాయలని, వెల్లుల్లిపాయలని స్టాగింగ్ చేస్తారు, అంటే దాచేసి కృత్రిమ కొరతను కూడా సృష్టిస్తారు. దీంతో ఆ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అవుతుంది. సో ఇది చిన్న దేశాల మీద విపరీతంగా పడుతుంది. చైనా బలమైన ఆర్థిక వ్యవస్థ కాబట్టి తమ వస్తు ఉత్పత్తులను వేరే దేశాలకి అమ్ముకోవడానికి ట్రై చేస్తుంది. ఎంతో కొంత పడినా కూడా తట్టుకోగలదు. ఇన్ ద సేమ్ వే రెసిప్రోకల్గా అమెరికాలో కూడా ఇదే జరిగింది. సో అమెరికా చైనాలో ఇది ఇంత తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఉన్నా సరే, ట్రంప్ ఎందుకు ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాడు అంటే, దానికి ఒకటే ఒక కారణం ఏంటంటే సెల్ఫ్ రిలయన్స్. అంటే ఏంటంటే, మనం ఇతర దేశాల మీద ఆధారపడి వస్తువులు ఉత్పత్తి చేసుకొని అధిక పన్నులు వాళ్ళకి కట్టి మనం ఎందుకు చేసుకోవాలి?
మనమే ఫ్యాక్టరీలు పెట్టుకొని మనమే ఉద్యోగాలు సృష్టించి ఇక్కడ యాంటర్‌ప్రెన్యూర్‌లకి ఆ డబ్బుని కనుక ఇచ్చి ఉద్యోగాలు సృష్టించి మనం సొంతగా వ్యాపారాలు మనం కావాల్సినటువంటి వస్తువుల్ని మనమే సృష్టించుకోవచ్చు కదా అంటాడు. దీర్ఘకాలికంగా జరుగుతుంది. కానీ ఇప్పుడు తాత్కాలికంగా పరిస్థితి ఏంటి? తాత్కాలికంగా ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి వస్తువులు గనక రాకపోతే అమెరికా ఏమవుతుంది? అమెరికాలో ఒక్కసారిగా ఆ వస్తువులకి డిమాండ్ పెరిగిపోతుంది. సో అందుకనే మనం గత కొన్ని రోజులుగా చూస్తుంటే అమెరికన్ పౌరులు అందరూ కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తున్నారు. హ్యాండ్స్ అప్ అంటున్నారు. ట్రంప్ హ్యాండ్స్ అప్ అంటున్నారు. అంటే నువ్వు జోక్యం చేసుకోవద్దు బాబు, నీకు ఒక నమస్కారం, నువ్వు దీర్ఘకాలికంగా ఆలోచిస్తున్నావు. కానీ తాత్కాలికంగా ఇక్కడ చైనా నుంచి, భారతదేశం నుంచి, లాటిన్ అమెరికా దేశాల నుంచి కలప దిగుమతులు తగ్గిపోతే ఏమైంది? అక్కడ చెక్కతో చేస్తారు ఇళ్ళని. రియల్ ఎస్టేట్ భూమి డౌన్ అయిపోయింది, ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. దాంతో అక్కడ పరిస్థితులు, అక్కడ లేబర్ అంతా, అమెరికాలో లేబర్ అంతా ఇబ్బందులు పడే పరిస్థితి, బిల్డర్లు ఇబ్బంది పడే పరిస్థితి. కాబట్టి నీకు ఒక నమస్కారం అని చెప్పి వాళ్ళు లక్షలాది మంది వీధుల్లోకి వస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు తాజాగా ఏంటి అని అంటే మన దేశం మీద కూడా దాని ఇంపాక్ట్ ఉంది. ఏమేమి రంగాల్లో ఉంది? ఆక్వా, రొయ్యలు ఎగుమతి చేస్తాం మనం అమెరికాకి, ఆ దెబ్బ పడిపోయింది. ఎందుకని అంత పన్నులు కట్టి మనం రొయ్యలు ఎగుమతి చేయలేం. మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్ ఉంటుంది. అలాగే జౌళి, అదేవిధంగా మనకి ఫార్మాస్యూటికల్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంతేకాకుండా ఆయిల్ ప్రైజులు కూడా ఫాల్ డౌన్ అయినాయి. ఎందుకు ఈ ఆయిల్ ప్రైజులు ఫాల్ డౌన్ అయినాయి అంటే ఇప్పుడు ఏదైనా ఇండస్ట్రీ బాగుంటేనే కదా ఆ ఇండస్ట్రీ. ఇప్పుడు చైనాలో ఎగ్జాంపుల్ తీసుకుందాం, అతనికి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంటేనే కదా అతను ఇండస్ట్రీ నడపగలడు. ఇండస్ట్రీ నడిపితేనే కదా ఆయిల్ కానీ డీజిల్ కానీ అవసరం ఉంటుంది. సో ఇండస్ట్రీనే, ప్రొడక్షన్ తగ్గినప్పుడు ఈ ఆయిల్తో డీజిల్తో పెద్దగా పనే ఉంటుంది. సో అందుకని ఆటోమేటిక్గా వాళ్ళు ఆయిల్ కొనుగోలు చేయడం కూడా తగ్గిస్తారు. ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా ఈ ఆయిల్ కొనుగోళ్లు తగ్గినాయో ఈ ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేసే కంపెనీలు కానీ, ప్రధానంగా మన దేశంలో అయితే ఇండియన్ ఆయిల్ కంపెనీలు కానీ కొనుగోలు చేస్తాయి ఆయిల్ ఇతర దేశాల నుంచి. ఇండియన్ ఆయిల్ కంపెనీలు ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? ఒక్కసారిగా వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసే ముడిసరుకు ఆయిల్ని భూమి నుంచి తోడే ముడిసరుకు తోడే కంపెనీలను తగ్గిస్తాయి. ఎందుకని? ఇతర దేశాల్లో మరి వ్యాపారం లేదు, వ్యాపారం లేకపోతే ఆయిల్ వినియోగం తగ్గిద్ది. మరి ఎంత ఖర్చు పెట్టి నేను కనుక ఆయిల్ని తీస్తే భూమిలో నుంచి దీన్ని కొనే సంస్థలు ఏం కొంటాయి అని చెప్పి వాళ్ళు ప్రొడక్షన్ తగ్గిస్తారు. సో ఆ ప్రొడక్షన్ తగ్గించినప్పుడు ఆయిల్కి డిమాండ్ పెరిగిద్ది. సో దీంతో డిమాండ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మనం అధిక డబ్బునిచ్చి మనం ఆయిల్ కొనుక్కోవాల్సిన పరిస్థితి. దాన్ని ఆయిల్ ఫాల్అవుట్స్ అంటారు. ఇప్పుడు ఈ క్రైసిస్ మన భారతదేశం మీద పడింది. దీంతో మన ఆయిల్ కంపెనీలన్నీ ఎప్పుడైతే ఉత్పత్తి తగ్గిందో, భూమిలో నుంచి తీసే ఉత్పత్తి, సో ఆటోమేటిక్గా మనం ఎక్కువ ధరని పెట్టి కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని వలన ఎక్సైజ్ డ్యూటీ 2% పెరిగింది. మిగతా ట్యాక్స్లన్నీ కలుపుకుంటే పెట్రోల్కి సుమారు 13 రూపాయలు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా డీజిల్కి 10 రూపాయలు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి, గ్యాస్కి ఏమో ఏకంగా 50 రూపాయలు పెంచాల్సిన పరిస్థితి. ఇది మరి ఈ నష్టాన్ని ఎవరు భరించాలంటే ప్రభుత్వం లేదా ఆయిల్ కంపెనీలు భరిస్తాయి. ప్రభుత్వ రంగ సంస్థలు ఆయిల్ కంపెనీలు మరి అవి భరించాలి లేదా ప్రభుత్వం భరించాలి. కానీ ఏ స్థాయి, ఏ మేరకు భరిస్తారు? కంపెనీలు ఏమంటున్నాయంటే ఇప్పటికే 2014 నుంచి 19 వరకు మేము కొన్ని $1 బిలియన్ నష్టాన్ని చూస్తున్నాం. ఇంకా మేము అదనంగా డబ్బులు పెట్టి కొని హోల్ రిటైల్కి, అంటే ప్రజలకు ఇచ్చే దాంట్లో మేము తగ్గించలేము, కంపెనీలు దివాలా తీసే పరిస్థితిలో ఉన్నాయి అని చెప్తారు. ప్రభుత్వం మేము ఆ స్థాయిలో ఎంతో కొంత సహాయం చేస్తాం, కానీ ఆ స్థాయిలో మేము సహాయం చేస్తే మరి ఇతర రంగాల మీద అది ప్రభావం చూపే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది అమెరికా లాంటి కంట్రీస్, చైనా లాంటి అగ్రరాజ్యాలు చేసుకున్న నిర్ణయాల వలన, ప్రొడక్షన్ ఫ్యాక్టరీలన్నీ తగ్గిపోవడం వలన, ఆయిల్ కన్సంప్షన్ తగ్గిపోవడం వలన, ఆయిల్ భూమిలో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే కంపెనీలు ఫాల్ డౌన్ అవటం వలన, డిమాండ్ పెరగటం వలన మనకి రేట్లు పెరుగుతున్నాయి, గ్యాస్ కానీ ఆయిల్ కానీ అని చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు దీర్ఘకాలికంగా ఆలోచిస్తూ తాత్కాలిక పరిస్థితులు చేజార్చుతూ ఉన్నాడు. సో దీంతో ప్రజలకు కూడా ఆగ్రహం వస్తుంది. మొత్తం ప్రపంచం అంతా కూడా ఇతర నిర్ణయాల వలన జుట్టుపట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. పోనీ ఇది ఆయనకన్నా లాభం జరుగుతుందా అంటే అది కూడా కాదు. అమెరికన్లో తిడతా ఉన్నారు వస్తు ధరలు పెరిగిపోవడం. చూద్దాం మరి ఏమవుతుందో. కానీ మనమైతే మాత్రం ఈ ఎవరో చేసిన పాపానికి మనం ట్యాక్సులు కట్టి లేదా ఈ అధిక ధరలతో ఇవి కొనాల్సిన పరిస్థితి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇప్పటికే జయశంకర్ కానీ లేకపోతే మిగతా ఫారిన్ అంబాసిడర్ గురించి చర్చిస్తూ ఉన్నారు. చూడాలి ఏం జరుగుతుందో. కానీ అతను ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గేది లేదని చెప్తున్నాడు. ఇది ఈరోజు వీడియో. మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇంతవరకు సెలవు. నమస్కారం.